హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్గు కొట్టి వేసే కూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుందండి. మసాలాలు ఏమీ లేవు ఇందులో, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత చిన్న చెక్క, 2 లవంగాలు, ఒక పెద్ద ఆనియన్ తరుగు వేసానండి. ఈ ఉల్లిపాయలు వచ్చేసి మీ ఇష్టం అండి, కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఇదంతా ఫ్రై చేసుకుందాము. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మెంతాకు వేసానండి. చిన్న కట్ట మెంతాకు వేసుకున్నాను. ఇది కూడా వేసారంతా బాగా ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి మెంతి కూర వేయడం వల్ల. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకుందామండి. తర్వాత 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, కొద్దిగా కరివేపాకు, ఇదంతా వేసుకొని కలుపుకుందామండి ఒకసారి. తర్వాత 1 టీ స్పూన్ అంతా కారం వేసామండి. ఇందులో ధనియాల పొడి అంట ఇట్లా పొల్లన్నీ ఏం లేవండి. ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసి ఈ ఉల్లిపాయన్నింటిని బాగా ఉడికించుకుందామండి వాటర్లో. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. ఒక్కొక్కటిగా నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. మీరు ఇంకా మీకు ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకుందాము, ఒకదాని మీద ఒకటి వేసుకోకూడదండి. ఇలా అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి. చూడండి ఈ విధంగా. తర్వాత టర్న్ చేసుకొని ఇటువైపు కూడా ఉడికించుకుందాము. ఈ విధంగా అన్నీ. ఇది చాలా బాగుంటుందండి, చపాతీకి, రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలాలు కూడా ఏం పెద్దగా ఏం వేయలేదండి ఇందులో. సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ పక్క కూడా ఉడికించుకుందామండి ఒక 2 మినిట్స్. చూడండి ఇటువైపు కూడా బాగా ఉడికింది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎగ్గు వేసి కొట్టి వేసే కర్రీ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయండి. మీరు చూసి నా ఛానల్కి సపోర్ట్ చేయొచ్చండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.